ఒకప్పుడు ఒక పెద్ద పట్టణంలోని పార్కులో పికు అనే పావురం ఉండేది. పికు చాలా మంచివాడు, కానీ అంత తెలివైనవాడు కాదు. అతను ఎప్పుడూ ఆలోచించకుండా పనులు చేసేవాడు. అందుకే తరచు చిక్కుల్లో పడేవాడు. ఒక ఉదయం పికు ఒక బేకర్ చేతిలో వేడివేడి రొట్టెలతో నిండిన బుట్టను చూశాడు. ఆ రొట్టెల వాసనతో అతని నోరు నీరూరింది. ఆ రొట్టె నాదే అని అనుకున్నాడు. వెంటనే కిందికి లెగిరి ఒక ముక్క పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని బేకర్ షూ అని అరిచి టువాలు ఊపాడు. పిక్కు భయపడి నేరుగా నీటి ఫౌంటైన్లో పడిపోయాడు. చుట్టూ నీరు చిందరవందర అయ్యింది. తడిసిన పిక్కు తన రెక్కలను ఊపుతూ తరువాతసారి జాగ్రత్తగా ఉంటాను అని అనుకున్నాడు. కాని అతను పాఠం నేర్చుకోలేదు. కొన్ని రోజుల తరువాత పిక్కు ఒక కారు అద్దంలో తన ప్రతిబింబం చూశాడు. అది మరో పావురం అని అనుకుని, నా స్థలం దొంగిలించడానికి వచ్చావా అని కోపంగా కూతపెట్టాడు. అద్దంలో ఉన్న పావురం కదల్లేదు. పిక్కు కోపంతో అద్దాన్ని ముక్కుతో కొట్టాడు. టక్! అతని ముక్కు నొప్పితో ఎర్రబడింది. అప్పుడు అతనికి అర్థమయ్యింది, అది తన ప్రతిబింబమే అని. ఇంకా పిక్కు తప్పులు చేయడం ఆపలేదు. ఒకరోజు ఒక రైతు పొలంలో గింజలు చల్లుతున్నాడు. ఆహా, ఉచిత ఆహారం అని పిక్కు ఆనందంగా ఎగిరి వెళ్ళాడు. కాని అవి పక్షులను పట్టుకొనే ఉచ్చులో వేసిన గింజలు. పిక్కు కింద దిగగానే ఒక వల అతని మీద పడిపోయింది. పిక్కు రెక్కలు కొడుతూ కో కో అని అరిచాడు. అదృష్టవశాత్తు రైతు దయగలవాడు. అతను వల తీసి, చిన్న పావురమా, ఏ పని చేయడానికి ముందు ఆలోచించాలి అని చెప్పాడు. పిక్కు సిగ్గుతో తల వంచాడు. ఆ రోజునుంచి పిక్కు జాగ్రత్తగా ఉండడం ప్రారంభించాడు. ఆహారం కనిపిస్తే ముందుగా అది సురక్షితమా అని చూసేవాడు. అద్దంలో తన ప్రతిబింబం కనిపిస్తే నవ్వుకునేవాడు. కొద్ది కొద్దిగా మూఢ పావురం తెలివైన పావురంగా మారిపోయాడు. ఇతర పక్షులు అప్పుడప్పుడు అతన్ని ఆటపట్టించినా పిక్కు నవ్వుతూ ఉండేవాడు. ఎందుకంటే అతనికి తెలుసు, తప్పులు చేసినా వాటి నుంచి నేర్చుకుంటే మనం నిజంగా తెలివైన వాళ్ళమవుతామని.